హాయ్, నేను విఘ్నేష్. ఈ వీడియోలో మనం కంటే, దానికంటే, దీనికంటే అంటాం కదా, దాంట్లో కంటే అనే సౌండ్ వస్తుంది కదా, దాన్ని తమిళ్లో ఎలా చెప్పాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేసి సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ దీనికి ప్రొనౌన్ ఫస్ట్ అవసరం. దానికి ప్రొనౌన్ సింపుల్గా ఫస్ట్ ఎలా ఉంటుందని బ్రీఫ్గా చూద్దాం. నేను అంటే నాన్, నువ్వు అంటే నీ, మేము అంటే నాంగల్, మనము అంటే நாம், వాడు అంటే అవన్, వీడు అంటే ఇవన్, అతడు ఇతడు అనేది వాడు వీడు సౌండ్ ఇస్తుంది, అతను ఇతను సౌండ్ను ఇస్తుంది తమిళ్లోను. అతను అంటే అవర్, ఇతను అంటే ఇవర్, మీరు అంటే నీంగల్, వారు వాళ్ళు అంటే అవర్గల్, వీళ్ళు వీరు అంటే ఇవర్గల్, ఆమె ఈమె అంటే అవల్ ఇవల్, ఆమె అంటే అవల్, ఈమె అంటే ఇవల్, అది అంటే అది, ఇది అంటే ఇది, ఇవి అంటే ఇవై, అవి అంటే అవై. ఇప్పుడు సెంటర్లో ఉండే ప్రొనౌన్ గురించి చూద్దాం. మనం నా యొక్క, నీ యొక్క అలా యొక్క యూజ్ చేసేదానికి ముందు ఇలాంటి వర్డ్స్ అని యూజ్ చేస్తాం. తమిళ్ అయితే వేరేలాగా ఉంటుంది. నా యొక్క అంటే ఎన్నుడయ, నీ యొక్క అంటే ఉన్నుడయ, లాస్ట్లో అలా యొక్క ఉన్న ప్లేస్లో ఉడై అని వస్తుంది. కానీ అలానే ఉంటుంది ఫార్మేటు. కానీ ఇప్పుడు నా ఇల్లు, నా ఇల్లు అని చెప్పాలంటే ఎన్వీడు అని చెప్తాం, కానీ ఎన్ఐ వీడు అని చెప్పరు, గుర్తుపెట్టుకోండి. అలానే నీ ఇల్లు, నీ ఇల్లు అంటే ఉన్వీడే అంటారు తప్ప ఉన్నై వీడు అని చెప్పరు. దీనికి మీనింగ్ ఇది కాదు, కానీ కంటే వచ్చినప్పుడు ఈ పదాలే యూజ్ చేయాలి ప్రొనౌన్గా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు దీనికి మీనింగ్ ఇదే అనుకుంటే అది టోటల్ సెంటెన్స్ మీరు ఎక్కడ యూజ్ చేస్తే తప్పుగా అయిపోతుంది. దానికే ఇది చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నాకంటే, నాకంటే అని చెప్పాలంటే ఎన్నై విడ, నాకంటే అతను పెద్దవాడు అని చెప్పాలంటే ఎన్నై విడ అవర్ పెరియవర్, ఎన్నై విడ అవర్ పెరియవర్ అలా ఎగ్జాంపుల్తో యూజ్ చేసుకోవాలి. ఉన్నై, నీ అంటే ఉన్నై అంటారు. నీకంటే, నీకంటే అని చెప్పాలంటే ఉన్నై విడ, నీకంటే ఉన్నై విడ. చూడండి, ఈ ప్రొనౌన్స్ ఇక్కడ వరకే యూజ్ చేయాలి, వేరే ఎక్కడ యూజ్ చేయకూడదు. వేరే ఎక్కడ యూజ్ చేస్తే టోటల్ మీనింగే చేంజ్ అవుతుంది. తమిళ్లో ఎన్ఐ అంటే నన్ను, నన్ను అనే మీనింగ్ వస్తుంది. కానీ కంటే అనే వర్డ్ యూజ్ చేసేటప్పుడు అది ఈ మీనింగే ఇస్తుంది. ఉన్నై అంటే నిన్ను, ఇలా డిఫరెంట్ అయి ఉంటుంది. ఎంగలై అంటే మనల్ని, ఇలా చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఈ పదాల వరకు మనం ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కంటే వచ్చినప్పుడు ఇవన్నీ మీరు నేర్చుకుంటే సింపుల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మాకంటే, మాకంటే అంటే ఎంగలై విడ, మనకంటే, మనకంటే అంటే నమ్మై విడ, నమ్మై విడ, వాడికంటే, వాడికంటే అంటే అవనై విడ, అవనై విడ, వీడికంటే అంటే ఇవనై విడ, ఇవనై విడ. నెక్స్ట్ అతడి కంటే, ఇతడి కంటే, అది మనం తెలుగులో ఆ వర్డ్స్ ఉంది, తమిళ్ అయితే అలాంటి పదాలు ఏది లేదు. అది మనకొచ్చి అతడు, వాడు వీడు, అతని ఇతని ఆ మీనింగే ఇస్తుంది దానికి. నెక్స్ట్ అతని కంటే, అతని కంటే అంటే అవరై విడ, అవరై విడ, ఇతని కంటే అంటే ఇవరై విడ, ఇవరై విడ. మీకంటే, మీకంటే అంటే ఉంగలై విడ, ఉంగలై విడ. నెక్స్ట్ వాళ్ళకంటే, వాళ్ళకంటే అంటే అవర్గలై విడ, అవర్గలై విడ. వారికంటేనో అవర్గలై విడనే వస్తుంది. నెక్స్ట్ వీళ్ళకంటే, వీరికంటే అంటే ఇవర్గలై విడ, ఇవర్గలై విడ. నెక్స్ట్ ఆమె కంటే, ఆమె కంటే అంటే అవలై విడ, ఈమె కంటే అంటే ఇవలై విడ. ఇది మనకన్నా చిన్నవాళ్ళ దగ్గర మాత్రమే యూజ్ చేయాలి అవల్ ఇవల్ అనేది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దానికంటే, దానికంటే అంటే అదై విడ, అదై విడ. నెక్స్ట్ దీనికంటే అంటే ఇదై విడ, ఇదై విడ. నెక్స్ట్ వాటికంటే, వాటికంటే అంటే అవట్రై విడ, అవట్రై విడ అంటారు. వీటికంటే అంటే ఇవట్రై విడ. నేను ఆల్రెడీ చెప్పాను, ట్రై అని వస్తే దాన్ని తై, తా సౌండ్ని చేంజ్ చేసుకుంటారు. అత్త విడ, ఇత్త విడ అంటారు. ఇది ఇన్ఫార్మల్లో అత్త విడ, ఇత్త విడ అంటారు. వాటికంటే, వీటికంటే అనేదాన్ని.
మనం కంటే అనే వర్డ్ వచ్చి కంపేర్ చేసేటప్పుడు యూస్ చేస్తాం. దాని తమిళ్లో అయితే విడ, అత్త విడ, ఇలా ఇన్ఫార్మల్లోనూ విడ అనే చెప్తారు. ఇది కామన్గా అలానే ఉంటుంది. ఎన్నై విడ, అవరై విడ ఇలా కామన్గా ఉంటుంది. కానీ ఈ ప్రొనౌన్ వచ్చి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు దీనికి మీనింగ్ ఇదే అనుకోకూడదు. ఈ వర్డ్ వచ్చినప్పుడు మాత్రమే ఇది యూస్ చేయాలి. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, నేను ప్రొనౌన్ ఏది యూస్ చేయలేదు. దానికి బదులుగా వేరే పేర్లు అన్నీ యూస్ చేశాను. ఇలా వస్తే మనం ఎలా యూస్ చేయాలి? మొబైల్ కంటే టీవీలో బాగా కనిపిస్తుంది అని తమిళ్లో చెప్పాలంటే మొబైల్ ఐ విడ. చూడండి, మొబైల్ ఐ అంటారు. చూడండి, ప్రొనౌన్లోనూ ఏఐ అని ఎండ్ అయింది, ఐ అనేసి. అలానే మనం ఆ విడ యూస్ చేస్తానికి ముందు ఆ ఏఐ అనే వర్డ్ ఉండాలి, ఐ అనే సౌండ్. మొబైల్ ఐ విడ టీవీల్ నన్రాగ తెరియం. నన్రాగ అంటే బాగా, కనిపిస్తుందంటే తెరియం. నెక్స్ట్ విజయ్ కంటే విఘ్నేష్కి శాలరీ ఎక్కువ. దాని తమిళ్లో చెప్పాలంటే విజయ్ విడ. చూడండి, విజయ్ లాస్ట్లోనూ ఐ సౌండ్ రావాలి. విజయ్ విడ విఘ్నేష్కు శాలరీ అధికం. కీ అంటే కు అని వస్తుంది, శాలరీ అధికం. నెక్స్ట్ గుర్రం కంటే ఏనుగు పెద్దది. అది చెప్పాలంటే మనం గుర్రం అంటే కరెక్ట్గా వర్డ్ వెనుక ఆ కంటే యూజ్ చేస్తాం. కానీ తమిళ్లో అయితే ఆ వర్డ్కి ముందు ఏ అనే సౌండ్ రావాలి, ఎయ్ అనే సౌండ్ వస్తుంది. కుదిరయ్యై విడ యానై పెరియదు. పెరియదు అంటే పెద్దది, యానై అంటే ఏనుగు. కుదిరయ్యై విడ యానై పెరియదు. నెక్స్ట్ అతని కంటే ఇతను పొడవుగా ఉన్నాడు, లేదంటే ఉన్నారు అని చెప్పాలంటే అవరై విడ ఇవర్ ఉయరమాగ ఇరిక్కిరార్. అవరై. చూడండి, అవరై దీంట్లోనూ అవర్ అంటే అతను, లాస్ట్లో ఐ అని యాడ్ చేసుకోవాలి. చూడండి, అవరై విడ ఇవర్ ఉయరమాగ ఇరిక్కిరార్. ఇదే ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను సాధారణ తమిళ్లో ఒకసారి చెప్తాను చూడండి. మొబైల్ కంటే టీవీలో బాగా కనిపిస్తుంది. దాన్ని సాధారణంగా చెప్పేటప్పుడు మొబైల్ విడ టీవీలో నల్లా తెరియుదు. తెరియుదు అంటారు, తెరిగిరదని చెప్పరు. నన్రాగ్ అనేదాన్ని నల్లా అంటారు. నెక్స్ట్ విజయ్ కంటే విఘ్నేష్కి శాలరీ ఎక్కువ. విజయ విడ విఘ్నేష్కి శాలరీ అధికం. ఇలానే ఉంటుంది. నెక్స్ట్ గుర్రం కంటే ఏనుగు పెద్దది. దాన్ని చెప్పాలంటే కుదరయ్య విడ యాన పెరిసె అంటారు. నెక్స్ట్ అతని కంటే ఇతను పొడవుగా ఉన్నారు అని చెప్పాలంటే అవరై విడ ఇవర్ ఉయరమాగ ఇరుక్కురార్. అవర విడ ఇవర్ ఉయరమా ఇరుక్కార్ అలానే చెప్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.